టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు సీఎం కేసీఆర్. మొత్తం 16 మంది అభ్యర్థుల్లో 7 సిట్టింగులకు మళ్లీ అవకాశం దక్కింది. మిగిలిన చోట్ల కొత్తవారికి ఈసారి అవకాశం ఇచ్చారు. చివరి నిమిషం వరకు ఛాన్స్ ఉందనుకున్న గుత్తాకు ఈసారి నల్గొండ నుంచి టికెట్ రాలేదు. ఆయన స్థానంలో నరసింహారెడ్డికి అవకాశం దక్కింది. అలాగే పెద్దపల్లి నుంచి వివేక్ బదులు వెంకటేష్ నేతకానిని ఎంపిక చేశారు. ఖమ్మం నుంచి నామాకు అవకాశం దక్కగా మన్నే శ్రీనివాసరెడ్డి, మాలోతు కవితకు కూడా అవకాశం ఇచ్చారు కేసీఆర్. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు సీఎం కేసీఆర్. మొత్తం 16 మంది అభ్యర్థుల్లో 7 సిట్టింగులకు మళ్లీ అవకాశం దక్కింది. మిగిలిన చోట్ల కొత్త వారికి ఈసారి అవకాశం ఇచ్చారు. చివరి నిమిషం వరకు ఛాన్స్ ఉందనుకున్న గుత్తాకు ఈసారి నల్గొండ నుంచి టికెట్ రాలేదు. ఆయన స్థానంలో నరసింహారెడ్డికి అవకాశం దక్కింది. అలాగే పెద్దపల్లి నుంచి వివేక్ బదులు వెంకటేష్ నేతకానిని ఎంపిక చేశారు. ఖమ్మం నుంచి నామాకు అవకాశం దక్కగా మన్నే శ్రీనివాసరెడ్డి, మాలోత్ కవితకు కూడా అవకాశం ఇచ్చారు కేసీఆర్. గురుకుంటా మావపేట మండల్ నువ్వు కనబడుతున్నావునా అలాగే కదా ఎవరికి పట్టుకోవాలంటే ఉద్యమంలో ఇట్లా మా పిల్లలు చాలా మంది కూర్చుంటుంది. ఇట్లా అంజనా లాచుకుంటావా చలో పెళ్ళే కాలేదు, మీరు కూర్చుని చాలా కాకపోతే ఏం పని చేస్తారు? ఓకేనా? గురుకుంట గ్రామ వాస్తవ్యులు, నవాపేట మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి గురుకుంట శ్రీనివాసరెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారు మా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు 7 మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు ఎంఎస్ఎన్ ల్యాబ్ అధినేత, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు బీఫామ్ ఇచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలమూరు కోస, పాలమూరు వలసలు, పాలమూరు కష్టాలు ఎన్నో దగ్గరుండి అనుభవించినటువంటి, కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి ఎంఎస్ఎన్ అధినేత ఎంఎస్ఎన్ సత్యనారాయణ రెడ్డి గారు, ఎంఎస్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ప్రజాసేవ చేయడానికి మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా 7 మంది ఎమ్మెల్యేలతో పాటుగా మేము కూడా కష్టపడి పాలమూరు జిల్లాకు నీళ్లు తెస్తాం, ఈ మహబూబ్నగర్ జిల్లాను డెవలప్ చేసుకుంటాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు దాదాపు 18,000 కోట్ల రూపాయల నిధులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి మొన్న
ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. లక్షల మంది వలస పోయేటువంటి ఈ జిల్లా ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదేరుకు వచ్చే పరిస్థితికి వస్తుంది. మరి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి, ప్రపంచంలోనే దేశంలోనే అతిపేద జిల్లా ఇది మహబూబ్నగర్ జిల్లా, దీన్ని కాపాడండి అని చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చిన్న చూపు చూసింది. ఈరోజు కొత్తగా రాష్ట్రం తెచ్చుకొని స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నా కూడా మరి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు ఎలక్షన్లప్పుడు ఎన్నో చెప్పాడు, కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయం చేయలేదు, మహబూబ్నగర్ జిల్లాను ఆదుకోలేదు. ఇక ఎన్ని రోజులు ఈ కోస ఖచ్చితంగా శాసించే స్థాయికి ఎదగాలి, ఢిల్లీలో మన చక్రం తిప్పాలి, జాతీయ రాజకీయాల్లో మేము ముందుండాలి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ ప్రభుత్వ పనితీరు షబాస్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు మేము కూడా అమలు చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు పోటీ పడుతూ ఈరోజు ఎలక్షన్లో వచ్చినటువంటి అన్ని పార్టీలు కూడా మొన్నటికి మొన్న రైతు బంధు పథకాన్ని పేరు మార్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి పథకాలు, ఎన్నో పథకాలకు నిలయమైనటువంటి తెలంగాణ రాష్ట్రం, ఈ ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది దేశమని ఎన్నో రాష్ట్రాలు ఆలోచన చేస్తున్న తరుణంలో మరి ఇలా మన బతుకు తెరువు మన జిల్లా బాగుపడాలంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఒక్కటే దీనికి, ఈ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయితేనే ఈ జీవితాలు బాగుపడతాయి. కనుక ఈరోజు మన బతుకు మన చేతుల్లోనే ఉంది. 70 సంవత్సరాలు ఓట్లు వేసినాం, కానీ ఓట్లు వేసినప్పుడు ఏనాడు కూడా పాలమూరు జిల్లా ముఖం చూడలేదు. ఓట్లప్పుడు వచ్చిండు, దండుకొని పోయిండు. ఈరోజు మహబూబ్నగర్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 17 సీట్లు మనం గెలుస్తున్నాం. ఈరోజు 17లలో అత్యధిక మెజార్టీ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఇచ్చి ముఖ్యమంత్రి గారు 2-3 సంవత్సరాల్లో నీళ్లు ఇస్తా, 20-30 వేల కోట్లైన నిధులు ఇస్తా అని చెప్పి ముందుకొచ్చిన తరుణంలో అతి వేగంగా కంప్లీట్ కావాలంటే రేపు దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి పాత్ర ప్రధాన స్థానంలో ఉంటుంది. ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా కూడా కేసీఆర్ గారి పాత్ర ఉంటుంది. అదృష్టం కలిసి వస్తే కేసీఆర్ గారే 100% ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు 3-4 రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు కూడా మద్దతు తెలుపుతున్నారు. కనుక మరి రేపు దేశ రాజకీయాల ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పుడు ఈ దేశంలో అత్యధిక మెజార్టీ ఈ మహబూబ్నగర్లో ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రంటే అత్యధిక మెజార్టీతో గెలిస్తే మా దృష్టి మా మహబూబ్నగర్ వైపు ఉంటుంది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతున్నటువంటి భావన కలుగుతుందని చెప్పి 7 మంది ఎమ్మెల్యేలను కూడా కోరడం జరిగింది. మరి మొన్న ఆశీర్వదించి అత్యధిక మెజార్టీలతో ప్రజలు గెలిపించిండ్రు. 70 ఏళ్ళు ఓట్లు వేసి అలసిపోయినాం. ఇవాళ ఇప్పుడిప్పుడే మనం చిగురించి ఎండిపోయిన మొక్కకు చిగురులు వచ్చి వస్తున్నట్లు ఈరోజు ఆకలితో అలమటించినటువంటి పాలమూరు బిడ్డలకు ఒక ఆశ ఖచ్చితంగా అవుతుందనేటువంటి భావన కలుగుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులము మతము అనే భేదం లేకుండా మన బతుకులు బాగుపడడానికి ఒక మంచి వ్యక్తి మన్నె శ్రీనివాసరెడ్డి గారికి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే కాళ్ళ కాడికి ప్రాజెక్టులు నడుచుకుంటూ వస్తాయి. కేంద్రంలో ఖచ్చితంగా మన పాత్ర మన ముఖ్యమంత్రి గారి పాత్ర అక్కడ ఉంటుంది. కనుక 100% మనం బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మన బతుకు తెరువు గురించి మనం బాగుపడడానికి మన బతుకులు మారడానికి ఖచ్చితంగా మన ప్రాజెక్టు తొందర రావడానికి జాతీయ ప్రాజెక్టు గుర్తించడానికి మరి ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రి గారు మా 7 మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల మేరకు ఈరోజు బీఫామ్ ఇచ్చి పంపిండి. కనుక మరి ప్రజలందరూ కూడా ఒక మచ్చలేనటువంటి కష్టపడి పైకి వచ్చినటువంటి మహబూబ్నగర్ నియోజకవర్గంలో పుట్టి పెరిగి స్థానికుడైనటువంటి అభ్యర్థికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని, గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇచ్చి మన డిమాండ్లన్నీ కూడా అప్పుడు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు లక్ష్మారెడ్డి గారు మాట్లాడతారు. మాట్లాడినాక
ఆయన ఎప్పుడు అంతా దాన్ని పరిచయం చేస్తుంది భగవద్గీత మిత్రులకు నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి మరి ఈరోజు అందరి కోరిక ప్రకారం మా నియోజకవర్గ వాస్తవుడైన మన్య శ్రీనివాసరెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి గారు బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 4.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన కార్యక్రమాలు ప్రజలందరూ గమనించి మరి కేసీఆర్ గారితోనే ఈ టీఆర్ఎస్ పార్టీతోనే మా భవిష్యత్తు బాగుపడుతున్న ఉద్దేశంతో ఉన్న పెద్ద మెజార్టీతో మరి మళ్ళీ ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది. మరి ముందు కూడా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిపిస్తే ఇంకా మాకు భవిష్యత్తు ఉందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆలోచించాల్సిన సందర్భం కూడా ఇది. ముఖ్యంగా మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన జిల్లా మా జిల్లా. గత పాలకులు మా జిల్లాకు మహబూబ్ జిల్లాకు గొప్ప బిరుదులు ఇచ్చిండ్రు. వెనుకబోయబడ్డ జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా అనే దిశగా జిల్లాను వెనక్కి నెట్టివేయబడ్డారు. ఇది నిర్లక్ష్యానికి గురైన జిల్లా. మరి ఇటువంటి మహబూబ్ జిల్లాకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక అభివృద్ధి సూచికలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మా జిల్లాకే మహబూబ్ జిల్లాకే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు మరి అనౌన్స్ చేయడం, పని మొదలు పెట్టడం, యుద్ధ ప్రాజెక్టు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లా ఇంకా బాగుపడాలంటే మరి మొన్నట్లయితే 13 సీట్లు గెలిపించి ప్రజలు కేసీఆర్ గారికి మరి ఒక కానుక ఇవ్వడం జరిగిందో అంటే మా ప్రాంతం ఇంకా బాగుపడాల దిశగా ప్రజలు ముఖ్యమంత్రి గారికి ఈ ఓట్ల ద్వారా మరి వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరిగిందో మరి ఈ ఎలక్షన్ కూడా చాలా కీలకమైంది. కాంగ్రెస్ బీజేపీలు చాలా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేంద్ర ఎన్నికలు, మరి దీనికి ఇక్కడ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన దిశగా మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఈరోజు మరి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణతో బాగుపడాలంటే అది అన్ని సీట్లు గెలిచి ప్రభుత్వంలో సెంట్రల్లో కీలక పాత్ర పోషించి అధిక నిధులు తీసుకురావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రజలను, ముఖ్యులందరినీ, ఓటర్లందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను. ఇది మనందరి బాధ్యత. మన వెనుకబడ్డ జిల్లా, వెనుక వేయబడ్డ జిల్లా ఇప్పుడిప్పుడే ముందుకు నడుస్తూ ఉంది, అభివృద్ధి వల్ల ముందుకు పోతూ ఉంది. ఈ సందర్భంలో మనందరం కలిసి మరి మొన్న ఎట్లయితే 7కు 7 ఎమ్మెల్యేలను ఎట్లయితే గెలిపించడం జరిగిందో మరి అంతకంటే భారీ మెజార్టీతో మరి ఎంపీ గారిని గెలిచారు.